మనము ఎన్టీవీ ఇష్యూ చూస్తున్నాం కదా 2 డేస్ నుంచి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక టీవీ ఛానల్లో, ఎందుకంటే నేను దగ్గర ఒక 8 ఇయర్స్ వరకు వర్క్ చేశాను టీవీ ఛానల్లో. సో జనరల్గా టీవీ ఛానల్లో ఏదైతే ఆన్ ఎయిర్ అయ్యి టెలికాస్ట్ అవుతుందో అది యాంకర్ రెస్పాన్సిబిలిటీ కాదు. యాంకర్ పని ఏంటంటే అక్కడ ఏదైతే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారో దాన్ని చదవడం మాత్రమే వాళ్ళ పని. వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు ఆ న్యూస్తో. ఆ న్యూస్ ఏదైతే డిస్టిక్ నుంచి వస్తే ఆ డిస్టిక్ రిపోర్టరు, ఆ తర్వాత ఛానల్కి వచ్చిన తర్వాత ఛానల్ అవుట్పుట్ ఎడిటర్ ఉంటారు. అవుట్పుట్ ఎడిటర్ ఏది టెలికాస్ట్ చేయాలి, ఏది టెలికాస్ట్ చేయొద్దు అన్నది ఆయన రెస్పాన్సిబిలిటీ. ఆయన ఫైనల్ చేసిన తర్వాత టెలికాస్ట్ అవుతుంది. ఇలాంటి కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన పాలసీస్ కానీ ఇవన్నీ కంపల్సరీ స్క్రూటినీ అవుతాయి. ఇది వాళ్ళ విష్తోనే టెలికాస్ట్ అవుతుంది. బట్ ఇక్కడ యాంకర్లకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. యాంకర్లు కానీ వీడియో ఎడిటర్లు కానీ, అలాగే సబ్ ఎడిటర్స్ది ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఎందుకంటే సబ్ ఎడిటర్లు స్క్రిప్ట్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. రిపోర్టర్ దాన్ని సబ్ ఎడిటర్స్ పంపిస్తే సబ్ ఎడిటర్ ఏం చేస్తాడు, ఆ న్యూస్ని షార్ట్ చేసి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని అది అప్రూవల్ అయిన తర్వాత, ఇలాంటి కాంప్లికేటెడ్ న్యూస్ ఉంటే అది అవుట్పుట్ నుంచి CEO నుంచి అప్రూవల్ అయిన తర్వాత మాత్రమే టెలికాస్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఇంకా ఇంపార్టెన్స్ అయితే చైర్మన్ కూడా అప్రూవల్ చేసిన తర్వాతనే టెలికాస్ట్ అవుతుంది తప్పితే అందులో ఉన్న ఎంప్లాయీస్కి ఎలాంటి సంబంధం ఉండదు. వాళ్ళు జీతాలు తీసుకునే వాళ్ళు తప్పితే వాళ్ళేమి ఇక న్యూస్ని వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా రాసి టెలికాస్ట్ చేయరు. సో ఒకవేళ గవర్నమెంట్ చర్య తీసుకోవాలనుకుంటే చైర్మన్ మీద తీసుకోవాలి, CEO మీద తీసుకోవాలి, అవుట్పుట్ ఎడిటర్ మీద తీసుకోవాలి, ఇన్పుట్ ఎడిటర్ మీద తీసుకోవాలి. అంతే తప్పితే ఆ యాంకర్ల మీద లేకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ మీద తీసుకుంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక న్యూస్ ఛానల్ రన్ అయ్యేది ఇలా అన్నమాట.